ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులు, సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మే 2న అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధాని పర్యటనపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులు, సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మే 2న అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి అప్డేట్స్. థ్యాంక్ యూ షీలా. ప్రధానంగా మే 2వ తేదీన అమరావతి నూతన రాజధాని మరొకసారి శంకుస్థాపన చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దగ్గర 1,00,000 కోట్ల విధులు వెచ్చించబోతున్నారు. దీనికి రెండోసారి అమరావతికి వస్తున్నారు నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో. సో ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తిగా శాయశక్తులా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత 20 రోజుల నుంచి కూడా అమరావతి సచివాలయ ప్రాంతంలో వెనక సైడు పూర్తిగా సభా వేదికనైతే సిద్ధం చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా సాగుతున్నాయి. మరోవైపు పనులన్నీ కూడా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 6 మంత్రులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఈయన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా చేస్తున్నారు. ప్రజెంట్ ఈయన నోడల్ ఆఫీసర్గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిఎస్ విజయానంద్ సైతం అమరావతికి సంబంధించి వచ్చేటటువంటి ప్రధాని పర్యటన పైన పూర్తిగా అధికారులతో ప్రతిరోజు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి చేసే పనులకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఏవైతే తనకు సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా మంత్రివర్గ ఉపసంఘంతో అలాగే అధికారులతో నేరుగా భేటీ అయితే ముఖ్యమంత్రి కాలేదు. ఈ రోజు ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మాత్రమే మంత్రివర్గ ఉపసంఘంతో పాటు అలాగే స్పెషల్ సెక్రటరీ అలాగే డీజీ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు తన నివాసంలో సమావేశం అయితే అయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా చర్చ అయితే నడుస్తోంది. మే 2వ తేదీన సాయంత్రం ప్రధాని ఇటు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి కూడా అమరావతి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, సో ఎటువంటి ఏర్పాట్లు చేశారో వాటికి సంబంధించి అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రికి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు ఇటు విఐపీలు అలాగే వివిఐపీలతో పాటు ప్రజలు కూడా ఎవరైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి వారే కాకుండా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రైతులతో పాటు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దగ్గర కూడా 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఎలా చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే నిన్ననే నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీరపాండ్యన్ మొత్తం అందరూ ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఎటువంటి పనులు అంటే ఎవరికి అప్పగించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రికి ఆయన వివరించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఒకసారి 3 వేదికలను అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్రధాన వేదిక పైన కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందులో ఎంఐలు ఉన్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. సో అలాగే మరొక వేదిక పైన 100 మంది ఉంటారు. దీంతో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, వివిఐపీలు ఉంటారు. మరొక వేదిక పైన 500 మంది వరకు కూడా అవకాశం ఉండేటటువంటి 500 వరకు కూడా కూర్చునేటటువంటి అవకాశం ఉంది. వీరంతా గెస్టులు కూడా అంటే వీళ్ళలో మంత్రులు కానివ్వండి, లేదంటే ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఆది నుంచి
నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నడిపినటువంటి రైతులు ఇక్కడ ప్రత్యేక అతిథులుగా వారికి ఆహ్వానాలు పంపబడ్డాయి. వారందరినీ కూడా ప్రత్యేక అతిథులుగా ఇక్కడ వేదిక పైన కూర్చోబెట్టబోతున్నారు. వారికి సంబంధించి కూడా ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది కూడా. దీనికి సంబంధించి కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించేటటువంటి అవకాశం ఉంటుంది. మరోపక్క ఎండలు మండుతున్నాయి. వచ్చేటటువంటి వారికి సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మంచినీరు, అలాగే మజ్జిగ, అలాగే భోజన వసతులు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తున్నారు. మొత్తం కూడా 9 పార్కింగ్ పాయింట్స్, అలాగే వివిధ ప్రాంతాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం కేటాయిస్తున్నారు. సో జనరల్ పబ్లిక్కి ఒకటి, విఐపీలకు మరొకటి, వివిఐపీలకు ఇంకొక మార్గాన్ని, సో ఇలా ఏదైతే రూట్కి సంబంధించినటువంటి అన్ని మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాటన్నింటిలో కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రికి వివరించేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఇటు రాజధానికి సంబంధించి అంటే అమరావతికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు అన్నీ పూర్తవుతాయి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తుంది. 30 తారీఖు తాము ఎలా అనుకున్నాం వాటికి సంబంధించినదంతా ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఎస్పీజీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో సో వారి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. వారు కంప్లీట్గా కూడా మరొకసారి ట్రయల్ రన్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశ ప్రధాని 2వ తేదీన హాజరు కాబోతున్నటువంటి ఈ సభ దిగ్విజయంగా ముగించాలని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందేటటువంటి నిధులు, విధుల గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు రైతన్నలు అంటే ముఖ్యంగా అమరావతి రైతన్నలు కూడా ఎన్నో బాధలు, మరెన్నో కేసులు పెట్టించుకొని ఈ రోజు కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అది ఎట్టకేలకు రానే వచ్చింది. తామంతా కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా రైతన్నలు చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా గతంలో కంటిన్యూ అంటే నిలిచిపోయిన పనులన్నీ కూడా ప్రస్తుతం వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఇటు కొండవీడు సంబంధించినటువంటి వాగు పునర్నిర్మాణం అయితేనేమి, అలాగే ఒక భారీ స్టాచ్యూ ఎన్టీఆర్కి సంబంధించినది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రధాని మోడీ సభలో ప్రసంగించేటటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రోడ్ షో అయితే రాజధాని ప్రాంతంలో ప్రధాని తొలిసారిగా నిర్వహించబోతున్నారు. దగ్గర 1.2 కిలోమీటర్స్ 20 నిమిషాల పాటు రోడ్ షో నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. దగ్గర ఈ కార్యక్రమానికి 30,000 మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానితో పాటు నడిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. మరోపక్క ఇటు కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇష్యూతో ఇటు భద్రతా బలగాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే డాగ్ స్క్వాడ్తో అలాగే మెటల్ డిటెక్టర్తో పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అణువు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోపక్క కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్క సభా ప్రాంగణంలో అంటే 3 వేదికలు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ సభా ప్రాంగణంలో దగ్గర 400 నుంచి 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తిగా ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేసేలా ఒక సిస్టమ్ అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మళ్ళీ సభా ప్రాంగణానికి వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్లే వరకు కూడా కంప్లీట్గా కూడా ఎస్పీజీ హ్యాండ్ ఓవర్లో ఉండబోతోంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మరోపక్క పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రధాని వచ్చేటటువంటి సమయంలో ముందుగా ఈ ప్రాంతం అంతా కూడా పచ్చదనం ఉండే విధంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మొక్కలు తెప్పించి నాటుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోపక్క ఇటు ప్రజలు సైతం కూడా వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ దగ్గరే మంచినీటిని అలాగే మజ్జిగను మరి ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పూర్తిగా ముఖ్యమంత్రికి ఉపసంఘం వివరించేటటువంటి అవకాశం ఉంటుంది. శ్వేత, థ్యాంక్ యూ హరికిషన్.